అందరికీ నమస్కారం. ఈరోజు చేస్తున్న ఈ వీడియో ఒక అంశం గురించి, అది వచ్చి మనుషుల విభజన. ఈ మనుషులు ఎన్ని జాతులు, మనుషులు ఎన్ని కులాలు, మనుషులు ఎన్ని వర్గాలు అనేది తెలుసుకుంటాం. ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఎన్ని రకాలుగా విభజించవచ్చు, లేదా ఎన్ని మతాలుగా, ఎన్ని కులాలుగా విభజించవచ్చు అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సి వస్తే, ఎవరినైనా అడిగితే, ఉదాహరణకి మన ఇంట్లో వాళ్ళని అడిగామనుకోండి, చిన్నపిల్లల్ని అడిగాం. చిన్నపిల్లలు కొంచెం ఊహ తెలిసిన పిల్లల్ని అడిగితే, మనుషులు ఎన్ని రకాలని అడిగితే వాళ్ళు ఆహ్, మా అమ్మ, మా నాన్న అని చెప్తారు. అంటే అమ్మ ఒక రకం, నాన్న ఒక రకం. లేదంటే స్త్రీ జాతి, పురుష జాతి అన్న భావన వాళ్ళ మాటల్లో స్ఫురించవచ్చు. సరే, మన వీధిలో ఉన్న వాళ్ళని అడుగుదాం. మనుషులు ఎన్ని రకాలండి? పక్కిదోళ్ళు, మన ఇదోళ్ళు అని చెప్తారు. పోనీ మన ఊర్లో అడుగుదాం. మన ఊర్లో అడిగితే ఆహ్, ఇదో ఆ కులము, ఈ కులము, ఇంకో కులము అని చెప్పేసి కులాల పేర్లతో చెప్తారు. లేదంటే మతాల పేర్లతో చెప్తారు. ఇదో ఈ మతం వాళ్ళు, ఆ మతం వాళ్ళు అని చెప్పేసి. తర్వాత ఇక మన రాష్ట్రం దాటిపోతే మదరాసీలు, లేదంటే ఆంధ్ర వాళ్ళలు, హ్మ్, నార్త్ పీపుల్ అట్లా చెప్తారు. సరే, దేశం దాటితే ఇంకా దేశాల వారీగా విభజిస్తారు. ఖండాలు దాటితే ఖండాల వారీగా విభజిస్తారు. ఇది కామన్. అయితే మనుష్యులంతా ఇక ఒకవేళ దేశాల పరంగా అట్లా ఖండాల పరంగా పోయినప్పుడు పాశ్చాత్యులు, ప్రాచ్యులు, పారసీకులు, పర్షియన్లు ఏదేదో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇలా మొత్తం మీద మనుషులు ఎన్ని జాతులు అనేది ఒక ప్రశ్న. ఫైనల్ క్వెషన్. మళ్ళీ ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ ఫైనల్ క్వెషన్, మనుషులు ఎన్ని జాతులు? మనుషులంతా ఒక్కటే అని చెప్పే విశాల దృక్పథం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు మన వాదన ఏంటంటే, మనుషులంతా ఒక్కటి కాదు, మనుషులంతా ఒక జాతి కాదు, మనుష్యులు 2 రకాలు, 2 జాతులు, 2 కులాలు, 2 మతాలు, 2 వర్గాలు అని చెప్తాం. అదేంటి 2 వర్గాలు, మనుషులంతా ఒకటే కదా అనొచ్చు. ఓకే, దట్స్ గుడ్. బట్ 2 రకాలని ఎందుకంటున్నానంటే, 2 జాతులు, 2 మతాలని ఎందుకంటున్నానంటే, వీళ్ళు ఆ 2 మతాల పేర్లు చెప్తాను. సానుకూలవాదులు, ప్రతికూలవాదులు అంతే. పాజిటివ్ పీపుల్, నెగెటివ్ పీపుల్. అదే వర్గాలకు పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. ఏంటివి? ఆశావాదులు, నిరాశావాదులు. లేదంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. లేదంటే దేవతలు, రాక్షసులు. ఇంకొంచెం పురాణాలకు వెళ్తే లేదంటే ఇక దినచరులు, నిశాచరులు. అంటే పగలు తిని రాత్రి నిద్రపోయే వాళ్ళు దినచరులు, పగలు నిద్రపోయి రాత్రి తింటూ తిరిగే వాళ్ళు నిశాచరులు, అంటే రాక్షసులు. ఇకపోతే అతివాదులు లేదా మితవాదులు. మితవాదులు, అతివాదులు, అది ఒక వర్గం. సవ్యమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు, అపసవ్యమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు. ఇదే ఫస్ట్ చెప్పిన జాతులు ఇవన్నీ కూడా. ఇది సానుకూలవాదులు, ప్రతికూలవాదులే. వాళ్ళకే నేను పర్యాయ పదాలు చెప్తున్నాను అనమాట, అంతే. శ్రేయోవాదులు, ఆటంకవాదులు, నిరాడంబరులు, ఆడంబరులు, అంతే. ఈ 2 జాతులే ఉంటాయి ఎంత చెప్పినా. మరి నేను చెప్పిన ఈ 2 వర్గాలకు తేడా ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే, నేను రాసుకున్న ఈ పద్యాన్ని మీకు చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. అందమైన పూల వెనక ముల్లుగాదు, కఠినమైన ముల్ల ముందు పూలు, సానుకూల గతిన భావము గ్రహించు, మదిన నిల్పు గురుని మంచి మాట. అందమైన ప్రతి గులాబీ పువ్వుకు వెనుక ఒక కఠినమైన ముళ్ళు ఉంటుందే అని బాధపడడం కాదు మనం చేయాల్సిన పని. అందమైన ప్రతి గులాబీ పువ్వుకు వెనుక ఒక ముళ్ళు ఉంటుందే అని బాధపడడం కాదు మనం చేయాల్సిన పని. మరేం చేయాలా? ఆ కఠినమైన ముళ్ళుకు ముందు ఒక అందమైన పువ్వు ఉందే అని ఆలోచిస్తే అది సానుకూలవాదం. పువ్వు వెనక ముళ్ళు ఉంది అని ఆలోచిస్తే ప్రతికూలవాదం. ముళ్ళు తర్వాత పువ్వు ఉంది అని ఆలోచిస్తే సానుకూలవాదం. ఏముంది ఇందులో, అంత పెద్ద విషయం ఏం లేదే అని అనుకుందాం. సరే, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొంచెం డీప్గా. సానుకూలంగా ఆలోచించేవాడికి ముందు కఠినమైన కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చివరకు అందమైన పుష్పం లాంటి సుఖాలు వస్తాయి అని అనిపిస్తుంది. ముందు కఠినమైన ముళ్ళు లాంటి కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చివరకు అందమైన పుష్పం లాంటి సుఖం వస్తుంది అని ఆలోచిస్తాడు సానుకూలవాది. ప్రతికూలవాది ఏం ఆలోచిస్తాడంటే, తాను ఒక అందమైన పుష్పం లాంటి సుఖాలు పొందే స్థితికి తాను చేరుకున్నప్పటికీ, ఒకవేళ తాను అందమైన పుష్పం లాంటి సుఖం అనుభవించే స్థాయికి తాను చేరుకున్నప్పటికీ, తనకు ముళ్ళలాంటి కష్టాలు వచ్చాయి కదా ముందు, ఆ ముళ్ళలాంటి కష్టాలు రావడానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని, వాళ్ళను ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలని కోరుకుంటాడు ప్రతికూలవాది. ఇంతే. అంటే తనను వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నాను అని అనుకోవడం సానుకూలం.
వాళ్ళందరూ అలా ఇబ్బంది పెట్టడం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అనుకుంటే అది సానుకూలవాదం. లేదు, తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఇబ్బంది పడాలని, వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, అందులో ఆనందాన్ని అనుభవించే విధానమే ప్రతికూలవాదం అంతే. ఇక్కడ ఏమి లేదు. కాబట్టి మన కష్టాలకు కారణమైన వాళ్ళు పెట్టిన ఇబ్బందుల వల్ల మనము ఈ స్థాయికి చేరుకున్నాం కాబట్టి మన విజయానికి వాళ్ళు కూడా కారకులే అని అనుకోవడమే సానుకూలవాదం. లేదు, నన్ను అలా ఇబ్బంది పెట్టారు ఆ రోజు, ఈరోజు నేను మంచి స్థాయిలో ఉన్నాను కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళను అధఃపాతాళానికి తొక్కేయాలి, వాళ్ళని సర్వనాశనం చేసి వాళ్ళ సమాధుల మీద కరాల నృత్యం చేయాలి అని అనుకుంటే అది ప్రతికూలవాదం. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి వర్గంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి ఖండంలోనూ ఇలాంటి 2 వర్గాల ప్రజలు మాత్రమే ఉంటారు. అందుకే మనుషులు 2 జాతులు. ఈ 2 జాతులు నేను చెప్పిన వాళ్ళే. హ్మ్. మనుషులు 2 రకాలు. ఆ 2 రకాలు సానుకూలవాదులు, ప్రతికూలవాదులు అంతే. ఈ 2 జాతులు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనం అనుకునే ఈ మతాలని కాదు, ఈ కులాలని కాదు ఉండేది. నేను చెప్పిన ఈ 2 వర్గాల వారు అన్ని మతాల్లోనూ, అన్ని కులాల్లోనూ ఉంటారు. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.